ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి కాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవరాత్రి కాల సమయంలో ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చెయ్యు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు చెయ్యు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35 వచనాల్లో మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగా గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరనెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అని నీవు మరి ఏ ఆజ్ఞను నెడల అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రం నెరవేర్చటయే. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడువు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన వారిని భోజనం చేత పాడు చేయకుము. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రం శరీర క్రియలకు హేతు చేసు కనుక ప్రేమ కలిగిన వారి ఒకరికొకరు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమకు నడుచుకున్న శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.